నీ మనసులో ప్రశాంతత ఉంటేనే ఆలోచనలు నీకు ఉపయోగపడతాయి. మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించు. నీ జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దు. ఎక్కువ ఆలోచించడం నీ మనసుకు శ్రమను తెస్తుంది. శ్రమ కాకుండా విశ్రాంతిని ఆశ్రయించు. గుర్తుపెట్టుకో, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, కానీ ఆ పరిష్కారం ఆలోచనలతో కాదు, ఆచరణతో వస్తుంది. నీ కంటికి కనిపించని భవిష్యత్తు గురించి ఆలోచించడం కన్నా నేడు నీకు ఉన్నదాన్ని జీవించు. మనసులో ప్రశాంతత లేకపోతే ఏ ఆలోచన కూడా నీకు దిశ నిర్దేశం చేయదు. ప్రతిరోజు కొత్త అవకాశం. నిన్నటి ఆలోచనలు నేటిని ప్రభావితం చేయనివ్వకు. ప్రతి ఆలోచనలు నీ కాలాన్ని, శక్తిని క్షీణింపచేస్తాయి. వాటిని నియంత్రించు. నీ ఆలోచనలు నీ స్నేహితుల్లా ఉంటే జీవితం ఆనందమవుతుంది. అవి శత్రువుల్లా ఉంటే ఒత్తిడిగా మారుతుంది. ఎప్పుడైనా మనసు ఆలోచనలతో నిండినప్పుడు ప్రగతి ఆగిపోతుంది. కేవలం ముందుకు కదలడం నేర్చుకో. జీవితం గురించి అత్యధికంగా ఆలోచించడం కన్నా దానిని ఆనందంగా ఆస్వాదించడం చాలా ముఖ్యం. మనసు ఆలోచనలు సముద్రం అయితే ఆ సముద్రంలో ప్రశాంతత అనే తీరాన్ని వెతుకు. ప్రతి ఆలోచన నీ లక్ష్యాలను చేరుకోవడానికి నడిపించే సాధనంగా ఉంచు. ఎప్పుడు ఉత్సాహంతో ముందుకు సాగు. ప్రతి ఆలోచనలతో వెనకడుగు వేయకు. ఆలోచనలు తగ్గించాలంటే కృతజ్ఞతతో జీవించడం నేర్చుకో. భయాలు నీ ఆలోచనలను పెంచుతాయి. ధైర్యం నీ మనసుకు శాంతిని తీసుకొస్తుంది. గతంలో జరిగిన దాని గురించి ఆలోచించడం గతాన్ని మార్చదు, కాబట్టి దాన్ని వదిలించు. ప్రశాంతంగా ఉండి దృష్టిని సానుకూల దిశలో ఉంచడం ఒక శక్తివంతమైన కళ. మంచి ఆలోచనలు నీ మనసుకు శాంతిని ఇచ్చి విజయానికి దారి చూపుతాయి. నీ ఆలోచనల బరువును తగ్గిస్తే జీవిత ప్రయాణం సులభంగా మారుతుంది. నిన్ను బాధపెట్టే ఆలోచనలపై శ్రద్ధ పెట్టడం వృధా. వాటిని వదిలేయి. ఆలోచనలు నీ మార్గాన్ని అడ్డుకోకుండా దానికి సహాయం చేసే సాధనాలుగా మార్చుకో. గతాన్ని వదిలివేసి ప్రస్తుతాన్ని ఆనందించు. అప్పుడు ఆలోచనలు తగ్గిపోతాయి. మనసుకు సంతోషాన్ని ఇచ్చే ఆలోచనలు మాత్రమే నీతో ఉండనివ్వు. ఎవరైనా చెడుగా మాట్లాడినా ఆలోచించి కుంగిపోక నీ దారిలో ముందుకు సాగు. ఆలోచనల అదుపు చేయడం ఉంటేనే జీవితం సాఫల్యంగా సాగుతుంది. ఆలోచనల బొబ్బులు కలవర పెడతాయి, కానీ నిశ్శబ్దం నీకు మార్గాన్ని చూపిస్తుంది. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును గందరగోళంలో నెట్టివేయద్దు. మనసుకు శాంతి అంటే ఆలోచనల్ని తగ్గించి కేవలం అవసరమైన వాటిపైనే దృష్టి పెట్టడం. ఈ ఆలోచనలపై నువ్వు నియంత్రణ కలిగి ఉంటే జీవితంలోని ప్రతి సవాలును అధిగమించగలవు. అతి ఆలోచనలు భయానికి సంబంధించినవి. భయాన్ని వదిలి నిశ్చింతగా జీవించు. మంచి ఆలోచనలతో మొదలైన రోజే విజయానికి స్ఫూర్తి. అతి ఆలోచనల వెనుక భయం ఉంటుంది.
భయాన్ని ధైర్యంతో ఎదుర్కొంటే ఆలోచనలు తగ్గిపోతాయి.